జాగ్రత్తగా ఉండు, తాట తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను మీ తండ్రి కూడా నా దగ్గరనే పనిచేశాను, నాకు తెలుసు. అన్ని తమాషా అనుకోవద్దు, అనవసరంగా రెచ్చిపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా. మార్కెట్ వ్యాపారుల నుండి ప్రతి నెల రౌడీలు పంపించి రౌడీ మామూలు వసూలు చేస్తాడు, అవునా కాదా? ఇన్ని దందాలు అరాచకాలు నేను చూశాను. కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు, జ్ఞాపకం ఉన్నా మీకు? అవన్నీ ఆ ఫోటోలన్నీ పెట్టాం మేము సోషల్ మీడియాలో, జ్ఞాపకం ఉందా మీకు? ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాడు, స్వాతి ముత్యం అంట ఈయన. అవునా తమ్ముళ్ళు? స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. పాపం అవినాష్ రెడ్డి పిల్లోడు గోళీలు ఆడుకుంటున్నాడు, అంటే గొడ్డలు ఎత్తుకొని మనుషులను లేపేస్తే, బాబాయిని లేపేస్తే పాపం నోట్లో ఏలు పెట్టిన కొరకడు, అమాయకుడు, పిల్లోడైతే ఎక్కడ పంపించాలి? స్కూలుకు పంపించాలి. ఇలాంటి మాట్లాడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. టిడ్కో ఇళ్లు కట్టాం, ఇవ్వలేదు. నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిడ్కో ఇళ్లు కట్టించే బాధ్యత మాది, ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా. ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవసరం లేదు, అన్ని చెప్పాను. ఒకసారి చదువుకోండి. మళ్లీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీలో చైతన్యం రావాలి. గ్రామాలు గ్రామాలు తిరగబడాలి, వార్డులు తిరగబడాలి. 13వ తారీఖుని ఎండుందని ఇంట్లో పడుకొని ఓటేయకపోతే, ముఖ్యంగా టౌన్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, మధ్యతరగతి వాళ్ళకి